అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అనుమానమా నీకో నమస్కారం. రచయిత తెన్నేటి సుధా గారు. ఇక కథలోకి వెళితే, రేవతి దగ్గరగా రా, కూర్చో. ఇక్కడ కాదు, ఇక్కడ చిలిపిగా చూశాడు మహేంద్ర. రేవతికి కొత్తగా భయంగా ఉంది, బెరుకుగాను ఉంది. చిన్నపిల్ల కాకపోయినా ఏమిటో జరగబోయే అనుభవాన్ని తలుచుకుంటే గుండెల్లో ఏదో దడ. ఒక్కసారి మహేంద్ర ఆమెను దగ్గరకు తీసుకొని ఊపిరాడనంతగా కౌగిలించుకున్నాడు. రేవతి వదిలించుకునే ప్రయత్నంలో ఏమిటండి అంది. కౌగిలి సడలించి ఆమె మొహంలోకి చూస్తూ, కాలేజీలో నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నాడు. ఉలిక్కిపడింది రేవతి. పెళ్ళై వారం రోజులయ్యింది. శోభనం రోజు రాత్రి ఒక భర్త భార్యను అడగవలసిన ప్రశ్న ఇదా? ఇది సమయమా? ఇది సందర్భమా? ఏమిటట్లా చూస్తావు? ఎవరు గుర్తు వచ్చారు? అతను నవ్వుతూనే అడుగుతున్నా రేవతికి కంపరంగా అనిపించింది. ఎవరూ గుర్తుకు రాలేదు. తొలిరేయి గురించి ఎన్నో కథలు చదివాను, సినిమాల్లో చూశాను. కానీ మీలాగా ఏ భర్త భార్యను ప్రశ్నించడం చదవలేదు, చూడలేదు, వినలేదు అంది కాస్త నిష్ఠూరంగా. ఓ, చాలా చమత్కారంగా మాట్లాడుతున్నావే. బిఏ చదివింది కో ఎడ్యుకేషన్ కాలేజీ కదా. ఈ కాలంలో ఆడపిల్లల పాతివ్రత్యం గురించి నాకు బాగా తెలుసులే. వ్యంగ్యంగా అంటున్న అతని మాటల ధోరణికి దెబ్బతిన్నట్లు చూసింది రేవతి. ఆమె మనసు చిన్నబోయింది. మహేంద్ర ఏమనుకున్నాడో బిగ్గరగా నవ్వి, ఏమిటట్లా దూరంగా పోతున్నావు? ఇది దగ్గరకు రావలసిన సమయం. ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతని స్పర్శలో ఏదో లోకంలో తేలిపోబోతున్న రేవతి మరలా ఉలిక్కి పడింది అతని మరో ప్రశ్నకు. నీకిది నిజంగా మొదటి అనుభవమేనా? మనసులో శూలం గుచ్చినట్లయింది. కళ్ళలో చువ్వున నీళ్లు చిమ్మినాయి. ఒక్కసారి అతన్ని వదిలించుకొని పక్కకు జరిగింది. ఏమిటి అలక? విసుక్కున్నాడు మహేంద్ర. మీరు మాట్లాడే విషయాలు నాకు నచ్చలేదు. నిర్మలమైన మనసులతో ఒకటి కావలసిన రోజు ఇది. అంతేకాని కుళ్ళు మనసుతో మన సంసారాన్ని ఆరంభించడం నాకిష్టం లేదు, రోషంగా ఆవేదనగా అంది రేవతి. స్వచ్ఛంగా ఉండాలి కాబట్టే అడుగుతున్నాను. మధు ఎవరు? నా క్లాస్మేట్. అతనిది నీది ఏ రకమైన సంబంధం? స్నేహం, అంతే. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోలేదా? ఉలిక్కిపడింది రేవతి. అతనిది ఎటువంటి మనసో తేటతెల్లమవుతున్నది. ఇతనితోనా తను సాహచర్యం చెయ్యబోయేది? గుండెలు దడదడలాడుతున్నాయి. ఏం మాట్లాడవేం? మళ్ళీ గద్దించాడు. నాకు అతనికి ఏ విధమైన సంబంధం లేదు. కానీ అతను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇదంతా అబద్ధమా? అతనికి ఆ అభిప్రాయం ఉండేది, కానీ నేనెప్పుడూ అతడిని ఆ దృష్టితో చూడలేదు. ఆ విషయం అతనితో ఏనాడో స్పష్టంగా చెప్పాను. పతివ్రతల కబుర్లు చెప్పకు. నీ చరిత్రంతా మొన్ననే సేకరించాను. ఈ నిందకు రేవతి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నోట్లోంచి మాట రాలేదు. కొంచెం సేపాగి మరలా మహేంద్రే అన్నాడు. పోన్లే, ఇప్పుడదంతా ఎందుకు? కాసేపు సరదాగా మాట్లాడాను అంతే. ఏమిటంత సీరియస్గా అయినావు? రావోయ్. చెయ్యి పట్టి ఆమెను దగ్గరకు లాగాడు. యాంత్రికంగా అతని చేష్టలకు ఆమె మైనం బొమ్మలా తిరిగింది. కానీ రేవతి మనసు మాత్రం అతని పట్ల విముఖతతో దూరం దూరం జరిగిపోతోంది. మధుకు తనకు కేవలం స్నేహమేనంటే నమ్మే సంస్కారం మహేంద్రకు లేదని స్పష్టమైపోయింది. అతని స్వభావం కూడా తెలిసిపోయింది. పెళ్ళి లాటరీ. ఎటువంటి వాడితో ఎట్లా జీవితం గడపాలో అడుగు పెట్టే వరకు తెలియదు. అనుకూలమైన జత దొరికిందా? లాటరీలో 1,00,000 రూపాయల విజేత అయినట్లు, తద్వ్యతిరేకమైతే సర్వం కోల్పోయినట్లు. శోభనం గదిలోకి అడుగు పెట్టకముందే తానీ పెళ్ళి అనే లాటరీలో ఘోరంగా పరాజయం పొందినట్లు గుర్తించింది రేవతి. నిట్టూర్చడం మినహా అప్పుడు చేయగలిగిందేముంది? తీయగా కరిగిపోవాల్సిన రేయి బాధగా నిట్టూర్చింది. ఉదయం లేచి స్నానం చేసి మహేంద్ర లేచేసరికి కాఫీ తీసుకొని గదిలోకి వచ్చింది రేవతి. రాత్రి అతనితో జరిగిన సంభాషణ అబద్ధమైతే బాగుండుననిపిస్తున్నది.
కాఫీ అందుకుంటూ తనను చిలిపిగా కవ్విస్తాడేమోనని ఏ మూల ఉన్న ఆశ అతని ప్రశ్నకు ఆరిపోయింది. మధు ఉండేది ఈ ఊర్లోనే కదూ? కడుపులో దేవేసినట్లుంది అతని ప్రశ్న. అనుమానం రోగం, అది చావుతో కానీ పోదు అనుకుంది కసిగా. ఇక్కడే బ్యాంకులో పనిచేస్తారు అంది నిర్లిప్తంగా. ఫోన్ నెంబర్ తెలుసా? సాయంత్రం మన ఇంటికి భోజనానికి రమ్మని ఫోన్ చెయ్యి అన్నాడు కాఫీ సిప్ చేస్తూ, రేవతి మొహంలో భావాలను గమనిస్తూ. ఇప్పుడు అతనెందుకు? మొహం చిట్లించింది రేవతి. నీ స్నేహితుడు కదా, నేను పరిచయం చేసుకొని స్నేహం పెంచుకుందామని. అతడు ఇప్పుడు మన ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. నేను అతన్ని రమ్మని ఫోన్ చేయమన్నాను. నువ్వు చెయ్యాల్సిందే, విన్నావా? అధికారికంగా అన్నాడు మహేంద్ర. నాకిష్టం లేదు, నేను చెయ్యను. అక్కడి నుంచి కదలబోయింది రేవతి. రేవతి, మహేంద్ర అంటే ఏమనుకున్నావో? ఎప్పుడు ఏ నిమిషం కూడా నా మాటకు ఎదురు ఉండకూడదు, విన్నావా? గర్జించాడు మహేంద్ర. ఎంతో అపురూపంగా పెరిగిన రేవతి కళ్ళల్లో నీళ్లు నిండినాయి. శ్లేష్మంలో పడ్డ ఈగ చందాన ఉంది పరిస్థితి. ఈ బంధాన్ని తెంచేసుకొని సాధ్యమైనంత దూరం, సాధ్యమైనంత తొందరలో పారిపోవాలనుకుంది. దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన మరుసటి రోజే ఈ విధంగా అనుకోవలసి రావడం ఎంత దౌర్భాగ్యం! అందమైన ఈ ముఖం తోడేలు కప్పుకున్న ముసుగులా ఉంది. చేష్టలుడిగి నుంచుంది రేవతి. బ్రష్ మీద పేస్ట్ వేసి బాత్రూంలో వేడి నీళ్లు పెట్టు అని మళ్ళీ గద్దించాడు. నిస్సత్తువగా బాత్రూం వైపు నడిచింది రేవతి. అతను మొహం కడుక్కొని స్నానం చేసి వచ్చాడు. యాంత్రికంగా ఇడ్లీ ప్లేటు మంచినీళ్లు ముందు ఉంచింది. నువ్వు తిన్నావా అన్నాడు. లేదన్నట్లు తల ఊపింది రేవతి. నువ్వు తెచ్చుకో. నాకు తినాలని లేదు అంది. అయినా తినాల్సిందే. ఇంత అధికారం ఇంతకుముందు ఎప్పుడూ ఎరగని రేవతి అతని ప్రతి మాటకు ఉలిక్కి పడుతోంది. తప్పనిసరిగా ప్లేటు తెచ్చుకొని కూర్చుంది. అదొక జైలులాగా, తానొక ముద్దాయిలాగా, బందీగా, మహేంద్ర యముడిలా అనిపిస్తోందే కానీ కాపురానికి వచ్చిన రెండో రోజు భర్తతో పంచుకోవాల్సిన అనుభూతులేవి మనసు ఛాయల్లోకి రావడం లేదు. చిన్న ఇడ్లీ ముక్క కూడా గొంతు దిగడం లేదు. మహేంద్ర మాత్రం గబగబా తినేశాడు. ఇవిగో, ఎల్లుండి ఊటీకి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేశాను. మన ఆనందానికిప్పుడు ఊటీనే తక్కువైంది అనుకున్నది అక్కసుగా రేవతి. రేవతి వంట చేసింది. 9:30 గంటలకు ఆఫీస్కు బయలుదేరే ముందు అన్నం వడ్డించమంటారా అన్నది. అసలు అతనితో మాట్లాడాలని ఏ కోశానా లేదు. క్యారేజీలో పెట్టు అన్నాడు. అన్నం క్యారేజీలో పెట్టి తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది. ఫోన్ పక్కన కూర్చొని మధు ఫోన్ నెంబర్ ఎంత అన్నాడు మహేంద్ర. అతని ఉద్దేశ్యం ఏమిటో అంతుపట్టడం లేదు. మాట్లాడకుండా చిన్న స్లిప్పు మీద నెంబర్ వేసి అతనికిచ్చి వెళ్ళబోతుంటే కూర్చోమన్నట్లు కుర్చీ చూపించాడు. రేవతి కూర్చుంది. ఫోన్ డయల్ చేసి రింగ్ అవుతుంటే ఆమె చేతికిచ్చాడు. మధుని పిలిచి రాత్రికి మనింటికి భోజనానికి రమ్మను అన్నాడు. ఫోన్ చేతిలోకి తీసుకుంది. మధు లైన్లోకి వచ్చాడు. హలో, నేను రేవతిని మాట్లాడుతున్నాను అంది. ఓ రేవతి, బాగున్నారా? పెళ్ళికి రాలేకపోయాను, సారీ. ఎట్లా ఉంది కొత్త జీవితం? మీ వారు ఎట్లాంటివారు? ఆయన చాలా మంచివారు, చాలా విశాల హృదయులు. నువ్వు నాకు స్నేహితుడవని చెప్తే చాలా సంతోషించారు. ఇద్దరం కలిసి అనుకున్నాం ఈరోజు నిన్ను భోజనానికి పిలవాలని. ఆయన నా పక్కనే ఉన్నారు. నువ్వు 7 గంటలకు వస్తే బాగుంటుంది అన్నది. భోజనానికి ఎందుకు? ఊరికే వస్తాను. కాదు కాదు, నువ్వు అట్లా అంటే మా వారు చాలా బాధపడతారు అంటుంటే మహేంద్ర పక్క నుంచి నేను మాట్లాడతాను అని సైగ చేశాడు. ఫోన్ మా వారికి ఇస్తున్నాను అంటూ మహేంద్రకు అందించింది. హలో మధు గారు, నమస్కారం అండి. మా ఆవిడ మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసింది. కాదు కాదు, మీరు భోజనానికి రావాల్సిందే అంటూ ఇంటి గుర్తులు చెప్పి ఫోన్ పెట్టేశాడు. క్యారేజీ తీసుకొని ఆఫీస్కు వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ రింగ్ అయ్యేసరికి తీసింది రేవతి. మహేంద్ర చేశాడు. గంట సేపటి నుంచి ట్రై చేస్తుంటే ఎంగేజ్ వస్తోంది. మీ ఫ్రెండు మధుతో మాట్లాడుతున్నావు అనుకున్నా అన్నాడు మహేంద్ర ఫోన్ తీయగానే. అసలు అదేదో రాంగ్ నెంబర్కి పోయి ఉంటుంది. తను ఇంతవరకు ఎవరికీ ఫోన్ చెయ్యనూ లేదు, బయటి ఫోను రాలేదు. అయినా కోపం కొద్దీ అవును అంది. అవతల నుంచి ఓ క్షణం మహేంద్ర మాట్లాడలేదు. నేను 4 గంటలకే వచ్చేస్తాను, కూరలు కొనుక్కొని అని ఫోన్ పెట్టేశాడు. అతనిది ఎటువంటి సంస్కారమో అర్థం కావడం లేదు. అసలు మధు ఎవరు, తనెవరు?
అతన్ని గురించిన వేరే రకమైన ఆలోచనలు ఎప్పుడూ రాలేదు. అయినా కనిపించిన ప్రతి మగాడి గురించి ఆలోచించడమేనా తన పని? అమ్మా నాన్న చూసిన సంబంధాలే మహేంద్రను పెళ్లి చూపుల్లో చూశాక నచ్చాడన్నది తను. అతని నుండి కూడా తను నచ్చినట్టు సమాచారం వచ్చింది. అంతకుముందు ప్రేమ వ్యవహారాలు తెలియకపోయినా మహేంద్రను చూసినప్పటి నుంచి తెలియకుండానే అతని చుట్టూ ఊహలు అల్లుకుంది, కలలు కన్నది. కానీ భార్యగా అతని ఇంట్లో అడుగుపెట్టిన తక్షణమే ఆశలు నీరైపినాయి. ఊహలన్నీ నిరుత్సాహపడినాయి. ఆలోచనల్లో పడి కొట్టుకుపోతూనే ఉంది రేవతి. అన్నం కూడా తినలేదు. చెప్పినట్లుగానే 4 గంటలకు ఇంటికి వచ్చాడు మహేంద్ర, స్వీట్స్ కూరలు తీసుకొని. మానసికంగా శారీరకంగా కూడా అలసిపోయి ఉంది రేవతి. పైగా ఉదయం నుంచి ఏమీ తినలేదు. మహేంద్రకు కాఫీ ఇచ్చి బలవంతాన వంటకు ఉపక్రమించింది. కూరలు తరుగుతుంటే అడిగాడు, నువ్వు మధు కలిసి ఎన్ని సినిమాలు చూశారు అని. తలెత్తి తీక్షణంగా చూసింది కానీ ఏం మాట్లాడలేదు. అతనేమనుకున్నాడో ఊరుకున్నాడు. అంత అభిమానం గల తన్ను అతను అంత అవమానిస్తుంటే ఎట్లా భరిస్తున్నదో. ఏదో వంట అయ్యిందనిపించింది. అట్లాగే వెళ్ళి మంచం మీద పడుకుంది. టైం 6:30 అయినట్లుంది. రేవతి పిలుస్తూ లోపలికి వచ్చాడు మహేంద్ర. పడుకొని ఉన్న రేవతిని చూసి, ఏమిటి పడుకున్నావు, లేచి మొహం కడుక్కో అన్నాడు విసుగ్గా. అతనితో వాదన ఇష్టం లేదు. లేచి మొహం కడుక్కొని చీర మార్చుకుంది. మనసు దిగులుగా ఉంది. మీ ఫ్రెండ్ వస్తున్నందుకు సంతోషపడాలి కానీ అట్లా ఉన్నావేం, భయపడుతున్నావా? అతనేం మాట్లాడినా క్రూరంగా కర్కశంగా ధ్వనిస్తోంది. తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, నాకెందుకండి భయం అన్నది మెల్లగా. 7 గంటలవుతుండగా వచ్చాడు మధు. రేవతి నిర్లిప్తంగా ఉండిపోయింది. చాలా కాలానికి కలుసుకున్నారు కదా, అంత డల్గా ఉంటావేంటోయ్, ముందు మంచి కాఫీ తీసుకురా, పరిచయాలయ్యాక ఉత్సాహపరుస్తూ అన్నాడు మహేంద్ర. అంతా నాటకంలో ఘట్టంలా ఉంది. మధు నవ్వాడు. రేవతి కాఫీ చాలా బాగా చేస్తుంది. రేవతి ఇవ్వకపోతే అడిగి కాఫీ పెట్టించుకొని తాగేవాణ్ణి. రేవతి బలవంతంగా నవ్వింది. మహేంద్ర కూడా నవ్వాడు. ఆ నవ్వులో ఏముందో కానీ కడుపులో దేవేసినట్లు వికారంగా అనిపించింది. కాఫీ తీసుకువచ్చేలోపుగా మహేంద్ర మధును ఏవో ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. అక్కడక్కడ వినబడుతున్నాయి. స్నేహధోరణిలో మధు చెప్తున్న జవాబులను మహేంద్ర ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాడో ఊహిస్తే వణుకు పుడుతోంది రేవతికి. ఓహో, అయితే కాలేజీ డేకి ఇద్దరూ కలిసి ఫోటో దిగారన్నమాట. అది రేవతి ఆల్బంలో పెట్టుకుంది. నీ ఆల్బం చూపించలేదా? తీసుకురా, సరదాగా చూద్దాం. కాఫీ తీసుకువచ్చిన రేవతితో అన్నాడు మధు అతి మామూలుగా. రేవతి గొంతు తడి ఆరిపోయింది. నిష్కల్మషంగా మాట్లాడుతున్న అతని మాటలను అర్థం చేసుకునే సంస్కారం మహేంద్రకు లేదని అతనికి తెలియదు. కాఫీ తీసుకోండి అంది ట్రే అక్కడ పెడుతూ. ఆ సంభాషణ ముగిసి అతను వెళ్ళిపోతే బాగుండునని ఉంది రేవతికి. కానీ మధు మళ్ళీ అన్నాడు, ఆల్బం తీసుకురా అని. అది ఇక్కడకు తేలేదు అంది మెల్లగా. పుట్టింట్లో రహస్య స్థావరాల్లో చాలా ఉండి ఉంటాయి మధు, మీకిష్టమైన మీ ఫ్రెండ్ చేసిన కాఫీ తీసుకోండి అన్నాడు వత్తి పలుకుతూ. నుంచునే ఉన్న రేవతిని మధు కూర్చోమని బలవంతం చేశాడు. 8 గంటలు దాటే వరకు ఎట్లాగో టైం గడిచింది. ఊ అనడం తప్పించి రేవతి సంభాషణలో ఎక్కువగా పాల్గొనలేదు. ఏమిటి రేవతి అట్లా ఉన్నావేం అన్నాడు మధు ఆమె అన్యమనస్కత గుర్తించి. ఏమీ లేదు, మీరిక లేవండి, భోజనం వడ్డిస్తాను, చల్లారిపోతోంది అంది లేస్తూ రేవతి. కాళ్ళు కడుక్కురండి, అదిగో బాత్రూమ్ అని మహేంద్ర లేచి మధుకు బాత్రూమ్ చూపించాడు. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు సర్దుతున్న రేవతి అమ్మా అన్న ఆర్తనాదానికి ఉలిక్కిపడి బాత్రూమ్ దగ్గరకు పరిగెత్తింది. తల పగిలి రక్తం మడుగులో పడి ఉన్న మధు కాలయముడిలా చేతిలో ఇనుపరాడుతో క్రూరంగా నవ్వుతున్న మహేంద్ర. నీ ప్రియుణ్ణి చంపేశానే, ఇక జీవితంలో మన మధ్య ఎవరి అడ్డూ లేదు అంటున్నాడు ఎర్రబారిన నేత్రాలతో రౌద్రంగా. పైశాచికంగా అనుమాన రాక్షసికి మారుపేరులా చిత్రమైన మనస్తత్వం గల మహేంద్రను ఒక్క క్షణం కొయ్యబారిపోయి చూసింది రేవతి. మరుక్షణం చేతిలో ప్లేటు జారవిడిచి కాలి సత్తువ కొద్దీ బాణంలా గేటు బయటికి పోలీస్ స్టేషన్ దిశగా దూసుకుపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.